ఆమె అనుకున్నది ఇదంతా వాళ్ళ వైలెన్స్తో ఆపుదాం అనుకున్నాను. వెస్ట్ బెంగాల్ డీజీపీని సుప్రీంకోర్టు పిలిచున్నారు. ఒక్క వైలెంట్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా ఈ జడ్జిని కొట్టడానికి వెళ్తానో ఏదైనా కానీ, ఎందుకు ఈఆర్ఓ చాలా మందిని కొట్టిన వాళ్ళు టీఎంసీ వాళ్ళు వచ్చి. ఆమె ఏమనుకుంటుందంటే వెస్ట్ బెంగాల్ ఏమో ఆమె జాగీర్ అనుకుంటుంది. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ఈ 75 అనేది డబుల్ అయిపోతే దెన్ మమతా బెనర్జీ ఇస్ ఫినిష్డ్. 24 పర్గనాస్, మిద్నాపూర్, మాల్డా అండ్ కల్కట్టా, అవుటర్ కల్కట్టా, ఇదంతా స్ట్రాంగ్ హోల్డ్ టీఎంసీది. ఇది ముస్లిం మెజారిటీ ఏరియాస్ అంతా. దాని నుంచి ఇప్పుడు మ్యాక్సిమం తీసేస్తుంది. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఈరోజు జియో పాలిటిక్స్ గురించి కాదు, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ పక్క 45 లక్షల పెండింగ్ కేసులు కోర్టులో ఉంటే ఇవన్నీ కాదని మన ఎంటైర్ జ్యుడిషియరీ సిస్టమ్ని మొత్తం బెంగాల్ పంపించింది మన సుప్రీంకోర్టు. ఎందుకు అంటే సర్ కోసం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 250 మంది జ్యుడిషియల్ అఫీషియల్స్ని అక్కడ పంపించి అసలు ఓటర్ లిస్టుల సంగతి ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, అర్జెంటుగా తేల్చి ఒక లెక్క చెప్పండి అని చెప్పేసి అటు పంపించింది. అసలు ఇది ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంతా క్లియర్గా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మహేష్. సార్, ప్రస్తుతానికి 45 లక్షల పెండింగ్ కేసులో పక్క మనం పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో 250 మంది డిస్ట్రిక్ట్ జడ్జెస్ని సర్ కోసం, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీసెర్చ్ కోసం అక్కడికి షిఫ్ట్ చేయడం, అక్కడ ఓవర్ టైం చేయించడం, అక్కడ పనులను చక్కబెట్టడంలో ఇక్కడ కామన్ మ్యాన్కి జరగాల్సిన న్యాయం విషయంలో ఏదైతే ఉందో, ఇన్ని 45 లక్షల పెండింగ్ కేసులు పెట్టుకుని మరి వీళ్ళ సంగతి ఏంటి సార్? ఇక్కడ దెబ్బతింటుంది కదా సార్ మన న్యాయ వ్యవస్థ. దీనికి మహేష్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ సార్, అంటే జరగాల్సిందే. దానికి నో టూ వేస్ అబౌట్ ఇట్. లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002-2003లో. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా 22-23 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు దాకా మన ఎలక్ట్రల్ రోల్స్ని అప్డేట్ చేయలేదు మనం. రివిజన్ చేస్తుంటాం. మీ ఇంటికి వస్తారు, టిక్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతేగాని నిజమైన వీళ్ళు బతుకున్నారా చనిపోయారా ఏం తెలియదు. ఎక్కడా డేటా లేదు. చనిపోయిన వాళ్ళు అట్లనే ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ నుంచి, ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అదే లిస్టులో ఉన్నారు. అది కాకుండా మన వైపు నుంచి డూప్లికేట్ ఓటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అదే లిస్టులో ఉన్నారు. ఎట్లా చేస్తారు దీని రివిజన్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి దానికి. అది ఎస్ఐఆర్లో చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటది? ఒకటి, ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఎస్ఐఆర్లో ఓటర్ లిస్ట్ని శానిటైజ్ చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు ఫస్ట్. ఓకే. రెండవది ఏంటంటే మీ ఇంటింటికి వచ్చి రివిజన్ చేస్తారు. మీకు ఒక ఫామ్ తెచ్చిస్తారు సార్. ఆ ఫామ్లో ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ ఉంటుంది మీ గురించి. మీరు, మీ అమ్మగారు, నాన్నగారు అందరు డీటెయిల్స్ దాంట్లో ఉంటుంది సపరేట్ ఫామ్స్లో. మీరేం చేయాలంటే మళ్ళీ ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మారిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ మారిపోయింది, కానీ మీ తెచ్చిచ్చిన అడ్రస్లో మీరు ఆ రోజు లేరు, మీ అమ్మగారు, నాన్నగారు అంటారు, మీరు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ఫామ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, తీసుకొని మీకు ఇస్తారు. వాళ్ళ ఫామ్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. దాంట్లో పేరు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారి పేరు, దాని తర్వాత అడ్రస్, దాని తర్వాత ఎపిక్ నెంబర్, ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఒకటి ఉంటుంది సార్. ఇదన్నీ దాంట్లో పూర్తిగా ఇచ్చేస్తారన్నమాట. దాని తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు డాక్యుమెంట్. మళ్ళీ ఈ ఎలక్షన్ ఆఫీషియల్స్ వచ్చి మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళు దాని తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఒక సెంట్రల్ రెపాజిటరీకి పంపిస్తారు. ఓకే. సెంట్రల్ రెపాజిటరీ ఏంటి? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక పెద్ద డేటాబేస్ ఉంది, దాన్ని పంపిస్తారు. దాంట్లో వీళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకే. మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఏరియా ఏంటి, అల్వాల్, స్ట్రీట్ నెంబర్ ఎంత 5, టెంపుల్ అల్వాల్, ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ క్రక్స్ వస్తుందంటే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో
ఒకటి, మీరు ఓటర్గా ఉన్నప్పుడు 2002, 2003లో ప్రాబ్లం లేదు, మీ పేరు దాని లిస్ట్లో ఉంటుంది. అప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు ఈ 2002, 2003 ఇప్పుడు మొన్న జరిగింది కదా ఎలక్షన్, దాన్ని తీసుకోవచ్చు కదా. ప్రాబ్లం 2002, 2003లో రివిజన్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, లాస్ట్ వన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. సో మీరు ఈ లిస్ట్ ఎట్లా తీసుకుంటారు? ఆ లిస్టే తప్పు అయితే ఈ లిస్ట్ తప్పు ఉంటుంది కదా. కరెక్ట్. సో ఆ లిస్ట్లో వెళ్ళి చూస్తారు. అప్పుడు మీరు అంటారు, నేను ఆ టైంలో నాకు 16 సంవత్సరాలు, నేను ఓటర్ కాదు, అప్పుడు నా పేరు ఉండదు దాంట్లో. కరెక్ట్. సరే, దాని తర్వాత 6 సంవత్సరాల తర్వాత అప్పుడు 21 ఉండే ఏజ్ ఓటింగ్కి, ఇప్పుడు 18 చేశారు. అవును సార్. సో మీరేమంటారు, సార్ నేను దాని తర్వాత ఓట్ చేశాను, ఇది నా కార్డు ఉంది నా దగ్గర, నేను వేస్తాను అంటే ఓకే, నో ప్రాబ్లం, ఫామ్ ఫిలప్ చేయండి, ఆ డీటెయిల్స్ అంతా ఫామ్లో ఎంటర్ చేయండి, మీ దగ్గర ఉన్న నంబరు, పేరు అది సహా మీరు ఎంటర్ చేసి నాకు ఇచ్చేసేయండి, మీ ఎపిక్ నెంబర్ కూడా ఉంది, మీ అమ్మ నాన్నగారిది ఎలక్షన్ కార్డు ఉంటే దాని నెంబర్ కూడా దాంట్లో పెట్టచ్చు. పాత సిస్టంలో ఎపిక్ నెంబర్ కొంచెం చిన్నగా ఉండే, 5 డిజిట్లు 6 డిజిట్లు ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది అది. ఆల్ఫా న్యూమరిక్, ఓకే, ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరల్స్ రెండు ఉంటాయి ఇప్పుడున్న దాంట్లో. సో అది మ్యాచ్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర 2002, 2003లో లిస్ట్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర మొదలైంది, తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చేసింది, బహుశా ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి మొదలైపోతుంది. మన దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో మన వాళ్ళు కూడా ప్రేక్షకులు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఒకటి, అప్పుడు మీ అమ్మగారు నాన్నగారు పేరు ఉంటే, మీ పేరు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మీరు అప్పుడు ఓటర్ కాదు, ఏజ్ కాలేదు మీకు, మీరేం చేస్తారు, ఇప్పుడు ఫ్రెష్ ఫామ్ నేను చెప్పినట్టు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే, మీ అమ్మగారు నాన్నగారు పేరు చెక్ చేసి మీ పేరుతో సహా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. అప్పుడు మీరంటారు, నేను ఆధార్ కార్డ్ ఇస్తా అంటారు. ఆధార్ కార్డ్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ, నాట్ సిటిజన్షిప్. ఓకే. మన దేశంలో చట్టం ఏంటంటే, ఎలక్షన్ ఓట్ వేయడానికి మీరు భారతదేశంలో ఒక పౌరత్వం ఉండాలి, మీకు ఉందా లేదా, ఉందంటే మీ ప్రూఫ్ చూపించండి. అప్పుడు మీరు అంటారు, ఏం కావాలి, ఆధార్ కార్డు వ్యాలిడ్ కాదు, మీ పాన్ కార్డు వ్యాలిడ్ కాదు, మీ ఓటర్ కార్డ్ అయితే అసలే కాదు, ఓటర్ ఐడి కార్డు అసలే కాదు, మళ్ళీ ఏం వ్యాలిడ్ ఉంటుంది, పాస్పోర్ట్ ఇస్ వ్యాలిడ్. ఎస్, కానీ అందరి దగ్గర పాస్పోర్ట్ ఉండదు కదా. సో 11 లిస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఓకే, కిసాన్ కార్డ్స్, అది ఇది చాలా డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, క్రాస్ మ్యాచ్ చేస్తారు, మీరు చెప్పింది నిజమా కాదా. ఓకే, ఇతను సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా. సిటిజన్ ఒకటి కాదు, సిటిజన్ ఒకటి, మీ అమ్మ నాన్నగారు మ్యాచ్ అవుతుందా లిస్ట్తోనే. మీరేమంటాం, అమ్మగారి పేరు ఇది, నాన్నగారి పేరు ఇది, కానీ అక్కడేదో చూపిస్తుంది, అది ఇంకో ఏదో పేరు చూపిస్తుంది, మీరు చెప్పిన పేరు కాదు, అంటే మీతోని ప్రాజనీ మ్యాపింగ్ కావట్లేదు. ఓకే, ప్రాజనీ అంటే పిల్లలు, మీరు నాన్నగారు కొడుకో కూతురో మీరు కాదు, వారసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది, చాలా కష్టం వారసత్వం ప్రూవ్ చేయడం. ఓకే, సో మీరేం చేయాలంటే, మీ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా పెట్టుకోండి, ఇప్పుడే మొదలు పెట్టండి, మీ నాన్నగారు అమ్మగారిది డాక్యుమెంట్స్ ఉందా లేదా. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ ఉండదు మీ దగ్గర, బహుశా ఉండకపోవచ్చు, కానీ మీరు ఫామ్లో ఉంటుంది కదా డీటెయిల్స్, మీరు ఫామ్లో ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి మహేష్, ఈ డాక్యుమెంటేషన్ స్టేజ్లోనే బీహార్లో కూడా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే చాలామంది దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా లేదు. ఓకే, ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేయడానికి అది కూడా లేదు. అది స్టాండర్డ్ కదా సార్ అసలు. అదే, ఇంతకుముందు 7th క్లాస్ కూడా ఉండదు అనుకుంటా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, పల్లెటూరులో అంతా ఈ 10th క్లాస్ 7th క్లాస్ పాస్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ టైంలో. లేదు, సర్టిఫికెట్ లేవు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం అంటే అసలు అబ్సల్యూట్లీ నాన్ ఎగ్జిస్టెంట్ ఆ టైంలో, ఒక 20-30 సంవత్సరాలు. పుట్టడానికి సర్టిఫికేట్ ఎందుకు అనే సిచ్యువేషన్లో ఉండేది. అదే, సో ఏం చేస్తారు, బర్త్ సర్టిఫికెట్ లేవు, మీ దగ్గర ప్రూఫ్ లేదు, ఐడెంటిటీ ప్రూఫ్ లేదు, ఏం లేదు, కానీ 11 డాక్యుమెంట్లు ఏదో ఒకటి ఇస్తే చాలు. ఆ 11 డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్? లిస్ట్ మొత్తం లిస్ట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. ఆధార్ కార్డ్, కిసాన్ కార్డులు, మిగతా అన్ని గవర్నమెంట్ ఇచ్చిన నేషనల్ కార్డ్స్ అన్నీ దాంట్లో వ్యాలిడ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఆధార్. ఆధార్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ ఇస్ ఎ ప్రూఫ్ దట్ యు హ్యావ్ ఆధార్, అంతే. యూ ఆర్ హూ యూ ఆర్. ఓకే, యూ ఆర్ మహేష్, ఐఎమ్ సురేష్ కోచాటర్, ఇదే ప్రూఫ్. దానికి మినహా మీ అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు ఆధార్లో. అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. మీరు అడ్రస్ నుంచి మారిపోయి ఉంటారు. నా ప్రజెంట్ ఇప్పుడు నా అడ్రస్లో లేదు. నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కూడా ఆధార్ తీసుకుంటారు, తెలుసా మీకు? అవునా? ఎస్, పర్సన్ హోల్డింగ్ అన్ OCA కార్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆధార్. బికాజ్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటారు ఇండియాలో,
దే ఆర్ లీగలీ ఎంటైటిల్ టు బై ప్రాపర్టీ. ఓకే. వాళ్ళు ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు దాన్ని? అదే కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే ఆధార్ అడుగుతాడు. సో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కూడా ఆధార్ ఇష్యూ చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. దానికోసం ఆ చట్టం ఆధార్లో చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. ఓకే. ఇవాళ కోర్టులో అశ్విని ఉపాధ్యాయ్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సుప్రీంకోర్టులో కేసు వేశారు. అని అన్నారంటే వెస్ట్ బెంగాల్లో విపరీతమైన ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయి. అవును సార్, బార్డర్ స్టేట్స్లో ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ లెవెల్ అన్నారు ఆయన. సో సుప్రీంకోర్టు అన్నారు దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫోరం, ఇది కాదు, కోర్టు కాదు దీనికి, మీరు యూనియన్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి చెప్పండి దీని గురించి. వాళ్ళు చట్టాలకు మార్పు తీసుకురావాల్సి వస్తుంది, ఆధార్ కార్డ్ చట్టంలో ఒక మార్పు తీసుకురావాలన్నమాట. చేస్తారా లేదా చూద్దాం. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు ద ఇష్యూ అట్ హ్యాండ్ నౌ. ఇప్పుడు జరిగిన ఈ రివిజన్లో వెస్ట్ బెంగాల్ ఒక్కటే ఇప్పుడు దాకా కాలేదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది అక్కడ రిజిస్టర్ అయ్యారు ఓటర్గా. ఓకే. ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సిటిజన్ అని చెప్పి ఆధార్ కార్డు తెచ్చుకొని అన్ని రేషన్ కార్డులు తెచ్చుకొని అన్నీ ఎంజాయ్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మార్చాల్సి వస్తుంది. వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళు అయితే ఇవేమీ లేకుండా వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ ఎలా వచ్చేసారు? గుడ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాలు, వాళ్ళు చేశారు ఇది. అంటే 70 నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 15-18 సంవత్సరాలు మమతా బెనర్జీ చేస్తారు. ఓకే. ఏ గవర్నమెంట్ ఉంటారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి వీళ్ళు విపరీతంగా అన్నీ ఇచ్చేస్తారు. మొత్తం ఇండస్ట్రియల్ స్కేల్లో బర్త్ సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్లు అన్నీ ఇస్తారు. అసలు ఆ పారామీటర్ చూడండి సార్, ఇండస్ట్రియల్ స్కేల్ అంటే ముద్రించి ఇచ్చేయడమే, టక్క 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 కొట్టడం అంతే. ఇట్లాంటిది చేశారు వీళ్ళు. కానీ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందంటే 2002 లిస్ట్లో పేరు లేని వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ చేస్తున్నారు. అంటే వీళ్ళు లాస్ట్ 25 సంవత్సరాల్లో దూరం వచ్చేసారు లోపలికి. వీడు వచ్చి అంటాడు నా ఫాదర్ పేరు నజరుల్ ఇస్లాం. అచ్చా వెరీ గుడ్. మీ పేరు మొహమ్మద్ సైని. అచ్చా వెరీ గుడ్. మొహమ్మద్ సైని, నజరుల్ ఇస్లాం. ప్రూఫ్ ఉందా మీ నాన్నగారిది? లేదు. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? చనిపోయినరు. ఎక్కడుండే? కల్కటాలో ఉండే. ఆయన ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏం లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడ పుట్టినా, మిద్నాపూర్లో పుట్టినా. సర్టిఫికేట్ ఉంది 10th క్లాస్, అంతా ఇండస్ట్రియల్ స్కేల్ తయారు చేసిన 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే. సో మ్యాపింగ్ కావట్లేదు బికాజ్ దర్ ఇస్ నో ప్రూఫ్. వీళ్ళ అమ్మగారు నాన్నగారు లేకుండా వీడు ఎట్లా పుట్టాడు? ప్రాడిజీ మ్యాచ్ అవుట్. ఇందాక మీరు చెప్పినట్టు యూ కెనాట్ సే దట్ మై మదర్ అండ్ ఫాదర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పలేదు. చనిపోయారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఓటేసి ఉంటారు కదా, 2002 దానికన్నా ముందు కూడా ఓటేసి ఉంటారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి? నువ్వు చెప్పిన పేర్లు సెర్చ్ చేస్తే ఆ పేర్లు ఎవరు లేరు. ఓకే. ఆ ఏరియాలో ఆ పేర్లు ఎవరు లేరు. మళ్ళీ చెప్పండి ఎట్లా? మీ అమ్మగారి పేరు చెప్పండి, ఆ పేరు చెప్తాడు, అది కొడతారు, అది కూడా రావట్లేదు సిస్టంలో. సో దే లాస్ట్ ఫర్ ప్రూఫ్. మీ నాన్నగారి పేరుతో ప్రూఫ్ ఉన్నది అని తీసుకురా అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొస్తాడు. అక్కడ ఇంకో భాషలో ఉంది అది 10th క్లాస్, అది యాక్సెప్ట్ చేయాలని వద్దని ఇప్పుడు కూడా డిస్ప్యూట్ నడుస్తుంది. ఎనీవే తీసుకొస్తే దీన్ని మ్యాచ్ చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో 2 మ్యాపింగ్ నడుస్తున్నాయి. ఒకటి ప్రాజనీ మ్యాపింగ్, అది అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇస్ డౌట్ఫుల్, ఇది దట్ ఈస్ ఇది క్లారిటీ లేదు ఇట్లాంటిది దాన్ని. సో ఆ ప్రాసెస్సే సుప్రీంకోర్టులో ఇప్పుడు నడుస్తుంది అన్నమాట. మీరు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టులో ఇప్పుడు నడిచే ఈ పర్టికులర్ రివిజన్లో ఇది తీసుకొచ్చారు ఫ్యాక్ట్. ఓకే. లాజికల్ డిస్క్రపెన్సీ అంటారు. లాజికల్గా డిస్క్రపెన్సీ ఉందంట. ఓకే. ఓకే అంటే లాజిక్ లేదు. నాన్నగారు అమ్మగారు పేరు మ్యాచ్ కావట్లేదు. మీరు చెప్పిన నాన్నగారికి 45 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు కాదు ఇంకోటి కూడా చెప్పిండు ఇదే పేరు మీద ఇదే అడ్రస్ మీద వాడు ఆధార్ కార్డు ఉంది, వాడు నేను మా నాన్నగారని చెప్పి మీ నాన్నగారి పేరు చెప్పి చూస్తే 45 మంది ఇప్పుడు దాకా వచ్చి ఇంకెంతమంది వస్తారో తెలియదు. శ్రీనివాసు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు ఇలా పేర్లు ఉన్నట్టు. ఓకే. ఏం చేస్తారు? పేరు ఒకటే సహా కాదు, పేరు, సెకండ్ నేమ్ మ్యాచింగ్, అడ్రస్ మ్యాచింగ్, అన్నీ మ్యాచింగ్. అప్పుడు ఆలోచించండి ఏం చేయాలనేది. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు జరగబోయే ఈ పర్టికులర్ ఎస్ఐఆర్ ఫైనల్ రివిజన్లో ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో 1 కోటి మంది 20 లక్షల మంది ఉన్నారు. 1,20,00,000 మంది. 1,20,00,000 ఓట్ బ్యాంక్ సార్ ఇది. సో దాంట్లో ఆల్మోస్ట్ 40 lakhs ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయారు. ఓకే. ఇంకో 60 లక్షలు అట్లే ఉన్నారు, 60-70 లక్షలు. వాళ్ళ మ్యాచింగ్ ఇప్పుడు నడుస్తుంది. వీళ్ళేమంటున్నారు అబౌట్ అప్రాక్సిమేట్లీ 60 lakhs అంటున్నారు ఎలక్షన్ కమిషన్. ఇది చేయాల్సిన పని ఎవరు?
అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, ఓకే. అంటే అండర్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ లెవెల్లోనూ ఆ సీనియారిటీలోనూ వాళ్ళు కావాలి. వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఇస్తున్నంత బాటమ్ రంగ్ నుంచి అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళని పంపిస్తున్నారు. అది కూడా జూనియర్ స్కూల్ టీచర్లు. ఓకే. ఎలక్షన్ కమిషన్ అన్నారు సారీ వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. బికాజ్ ఆ లెవెల్లో అప్రూవల్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ చూసి మీ పేరు చూసి కరెక్టా కాదా అని లాజికల్గా మైండ్ అప్లై చేసి చేయాలంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్ ఉండాలి. ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళలో ఉండదు. ట్రైనింగ్ ఇస్తారు అదంతా ఓకే, బట్ ఒక సీనియర్గా ఉన్నప్పుడు ఒక 10, 20, 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు లాజికల్గా థింక్ చేస్తారు. మీకు భయం ఉంటుంది తప్పు రాకూడదు అని చెప్పి. ఎప్పుడు చెప్తుంటాం కదా, నాట్ వన్ ఇండియన్ సిటిజన్ షుడ్ గో వితౌట్ ఓట్. ఒక్కరు కూడా ఓటు లేకుండా హక్కు లేకుండా వెళ్ళకూడదు. అండ్ ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగిన దాంట్లో వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ 2-3 సార్లు పిలిచారు, మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తిడుతున్నారు, వాళ్ళేమో వీళ్ళు తిడుతున్నారు. ఎనీవే ఫైనలీ సుప్రీంకోర్టుకి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టు అన్నారు ఇది ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. ఒక పని చేద్దాం, మా ఆఫీసర్స్ని పెట్టేద్దాం మేము. మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు జూనియర్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ జడ్జ్ నుంచి కిందకున్న వాళ్ళు అందరిని తీసుకోకుండా ఒక 60% తీసుకుందాం. కోర్టులో ఒక వారం నడవకపోతే ప్రాబ్లం. ఏం చేయాలి? బికాజ్ దిస్ ఇస్ అ వెరీ మేజర్ ఇష్యూ. ఏ స్టేట్లో కాలేదు ఇది, వెస్ట్ బెంగాల్లోనే నడుస్తుంది. ఎక్కువ అక్కడే జరుగుతుంటాయి కూడా సార్. కానీ మీరు ఆలోచించండి, మొన్న చేసిన ఫైనల్ ఎస్ఐఆర్ లిస్ట్ పబ్లిష్ చేసిన 6 స్టేట్స్లో 7 స్టేట్స్లో గుజరాత్లో 68 లక్షల మందిని తీసేశారు. 68 లక్షల మందిని తీసేయడం అంటే వాళ్ళని నెక్స్ట్ లేదు, వాళ్ళ పేరు లేవు లిస్ట్లో ఇంక అంతే. దీంట్లో ఫస్ట్ కేటగిరీ మహేష్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏఎస్ఎస్డి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ప్రాసెస్లో ఎలక్షన్ ఇప్పుడు మన తెలంగాణలో మొదలు కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రాలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, మ్యాపింగ్ మొదలైంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో మ్యాపింగ్లో 54% చూపిస్తున్నారంట. పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో మ్యాపింగ్లో. అంటే ఈ ప్రిలిమినరీ చెక్కింగ్లోనే 54% మ్యాచ్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే సిటీ కదా, చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. అవును. పెళ్ళి అయి పేర్లు మార్చుకుంటారు. అవును. దాన్ని ఉన్న ఇష్యూస్. ఎనీవే ఒకటి యాబ్సెంట్, మీరు లేరు. ఏఎస్డిడిలో యాబ్సెంట్. ఓకే. నెక్స్ట్ షిఫ్టెడ్. ఓకే, మీరు వేరే ప్రాంతానికి వెళ్ళింటే మీరు చనిపోయారు, డెడ్. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్. మీరు మైగ్రేట్ అయిపోయారు. ఏఎస్డిడిఎస్. యు ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్. ఈ 4 కేటగిరీల్లో బీహార్లో ఆ టైంలో జరిగిన ఎలక్షన్ చెక్లో ఫస్ట్ 40-45 లక్షల మంది వచ్చింది. తర్వాత ఈ ప్రాజనీ మ్యాపింగ్లో ఆల్మోస్ట్ 20 లక్షల మంది మళ్ళీ బయటకు వచ్చేసారు. అంటే మ్యాపింగ్ అవ్వని వాళ్ళు సార్? మ్యాపింగ్ కాదు, ఇది ఫస్ట్ మీరు లేరు. ఓకే. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు లేరు. ఓకే. ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు పక్కన అడిగితే ఎవరు లేరు సార్ ఇక్కడ, ఆ అడ్రస్లో ఎవరు లేరు, ఎప్పుడో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇంకొక ఇంటికి వెళ్ళి ఈయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా లేదు, ఏం చేసుకుంటారు? లిస్టులో అయితే పేరు ఉంది, మనిషి లేడు, మనిషి పోయి 10 సంవత్సరాలు ఏం చేస్తారు? ఓకే. నెక్స్ట్ ఇస్ మీరు షిఫ్ట్ అయిపోయారు అక్కడి నుంచి. మీరు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు, తెలియదు. ఆ కాన్స్టిట్యున్సీ ఇంకో స్టేట్కి వెళ్ళిపోయింది. మీరు బీహార్, వెస్ట్ బెంగాల్ నుంచి మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయారు. మామూలుగా ఎక్కువ మైగ్రేటర్స్ కూడా వర్క్ కోసం వెళ్తూ ఉంటారు. అదే లాస్ట్ డూప్లికేట్ ఉందా, అది ఇంకో ప్రాబ్లం. ఓకే. సో ఏడిడిఎస్లో ఈజ్ డూప్లికేట్. ఓకే. డూప్లికేట్ అంటే మీ పేరు మీద 3 కార్డులు ఉంటాయి. నేను ఈ ఎగ్జాంపుల్ చాలా స్టూడియోస్లో చెప్పాను. నా సంగతే, నాకు ఒక టైంలో 4 కార్డులు ఉండే ఓటర్ ఐడి కార్డు. ఫస్ట్ ఓటర్ ఐడి కార్డు ట్రిమల్గిరిలో ఉన్నప్పుడు 2002 దానికన్నా ముందు, ట్రిమల్గిరిలో ఉన్నప్పుడు ఫస్ట్ బెంగళూరు నుంచి నేను హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు, దానికన్నా ముందు నేను జమ్మస్మాన్లో ఉన్నప్పుడు నాకు ఓటింగ్ ఉండే. ఓకే. కానీ బెంగళూరు వెళ్ళిన తర్వాత అది పోయింది అనుకుంటా ఓటింగ్. అది తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఐ కేమ్ బ్యాక్ ఇన్ 1989 కాదు 1991. సో ట్రిమల్గిరిలో ఉన్నాం రెంట్కి అక్కడ. ఓకే. సో నా పేరు అక్కడ రిజిస్టర్ చేసుకున్నా. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ తెలుగులో కార్డు ఇచ్చిండ్రు,
పేరు తెలుగులో ఉండే. దాని తర్వాత ఏదో పెద్ద గొడవ జరిగింది, తెలుగులో ఎట్లా చదువుతారు అది ఇది, నాన్ తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తారన్నా కానీ వీళ్ళు ఇంగ్లీష్లో ఆటో ట్రాన్స్లేట్లో పెట్టేసారు. సో సురేష్ కోచాటిల్ బికెమ్ సురీష్ కొచిటిల్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్. ఫాదర్ పేరు ఎంకే విజయన్, మా ఫాదర్ ఎం ఇనిషియల్ కే ఇనిషియల్ విజయన్, అది అయింది ఈఎంకేవై విజయన్. ఎంకే విజయన్, ఎంకే ఆల్ఫాబెట్ పెట్టాల్సింది పోయి ఆటో ట్రాన్స్లేట్ పెట్టి కొట్టేసారు వీళ్ళు. ఓ, సో నేను పక్కన మనోవికాస్ నగర్ దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే, అక్కడ వెళ్ళి ఆ టైంలో కంప్యూటరైజేషన్ అంత ఎక్కువ లేదు, వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను. సార్ ఇట్లా నా పేరు తప్పు వచ్చింది, అది కరెక్ట్ చేయాలి అంటే ఫామ్ ఫిలప్ చేయండి అన్న. ఫామ్ ఫిలప్ చేశాను, ఫామ్ వెళ్ళింది. ఒక 2-3 వారాల తర్వాత నాకు ఐడి కార్డ్ వచ్చింది, కరెక్ట్ పేర్లన్నీ కరెక్ట్ ఉంది. తర్వాత నేను అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాను అల్వాల్కి. 2003 వి బాట్ అన్ అపార్ట్మెంట్ ఇన్ అల్వాల్, షిఫ్ట్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు మన 26లో ఉన్నాం. సో అబౌట్ ఆల్మోస్ట్ 23 years. అక్కడ వెళ్ళిన తర్వాత దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఆల్ టుగెదర్. అది మెడ్చల్ మల్కాజిగిరి కింద వస్తుంది ఇప్పుడు. తర్వాత ముందు అల్వాల్ దాంట్లో ఉండే అనమాట. ముందు మాకు ఖైరతాబాద్ ఉండే. యాక్చువల్లీ మీరు బిలీవ్ చేయరు, మన పి జనార్దన్ రెడ్డి, అవును సార్, పీజేఆర్ కాన్స్టిట్యున్సీ ఉండే అల్వాల్. ఓ, ఖైరతాబాద్ ఎక్కడ ఉంది, అల్వాల్ ఎక్కడ ఉంది, అదే ఏమో అట్లా ఉండేది. ఓకే, అక్కడ రిజిస్టర్ చేసుకున్నాను. అప్పుడు కూడా ఈ పాత ఐడి కార్డ్ మళ్ళీ తిరిగి వచ్చింది అక్కడ. ఓ, ఎంకేవై వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఇంకొక దరఖాస్తు ఇచ్చాను, సార్ నా తప్పు, ఓకే కరెక్ట్ చేసి ఇస్తాను, నా ఫిలప్ చేయండి ఫామ్ అని. ఇక్కడ ఉన్న 2 కార్డులు నేను సరెండర్ చేయాలని చెప్పి అక్కడ వెళ్ళి రాసి ఇచ్చాను ఎంఆర్ఓ ఆఫీస్లో. ఆ టైంలో ఆన్లైన్ లేకుండే, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆన్లైన్ ఉంది, యూ కెన్ సరెండర్ ఇట్ ఆన్లైన్. మాన్యువల్గా వెళ్ళి ఇస్తే చేసేస్తాం, అయిపోతుంది, తీసేస్తాం అన్నాను. తర్వాత నేను ఒకరోజు ఒట్టే కూర్చొని చెక్ చేస్తున్నాను, ఆన్లైన్ కంప్యూటరైజేషన్ వచ్చి ఆన్లైన్ అయినప్పుడు చెక్ చేస్తే నా పేరు మీద 4 కార్డులు ఉన్నాయి. సో అది ఎప్పుడు వాళ్ళు తీసేనే లేదు అసలు. ఒక కార్డ్ ఇస్ ద కరెక్ట్ వన్ విత్ ద ప్రెసెంట్ అడ్రస్ విత్ ద కరెక్ట్ నేమ్ ఎవ్రీథింగ్. మిగతా 2 నేమ్ తప్పులు. అదర్ వన్ ఐ షిఫ్టెడ్ బట్ నేమ్ ఇస్ స్టిల్ దేర్. కాన్స్టిట్యూషన్స్ మారాయా సార్ అప్పట్లో? ఆ లెక్కన మీరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మీరు హ్యాపీగా ఓట్ కూడా వేసుకోవచ్చు. క్యాంటోన్మెంట్లో ఉండే ముందు ట్రిమల్గిరి, ఇక్కడేమో అల్వాల్ అటువైపు మల్కాజిగిరి ఉండే. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయలేము. ఫైనలీ విసుకొచ్చి నేను ఆన్లైన్లో క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత చెప్పినట్లు ఐ కూడా గాన్ అండ్ ఓటెడ్ హ్యాపీగా అని మనం చేయం కదా పని. ఇది ప్రాబ్లం. సో డూప్లికేట్ ఓటర్స్ని తీసేస్తున్నారు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, ఎందుకంటే దే ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్తో సహా యూజ్ చేసి డూప్లికేట్ ఓటర్స్ని తీసేస్తున్నారు. కంప్యూటరైజేషన్లో ఆటోమేటిక్లీ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, సింపుల్ ఎక్సెల్ వేస్తేనే మీరు పట్టుకోవచ్చు ఈజీగా దాన్ని. సో అట్లాంటి ఓటర్స్ ఉన్నారు. సో యూ హ్యావ్ అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్, ADDS. ఈ ప్రాబ్లంలోనే ఒక 54 లక్షల మందిని వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లిస్ట్ నుంచి తీసేసారు. ఓకే, వాళ్ళకి ఏముంది ఆప్షన్ అంటే మీరు వెళ్ళి ప్రూవ్ చేయాలి. రేపు ఈ లిస్ట్ ఏం చేస్తారు, డిలీట్ చేసిన లిస్టు ప్రతి బూత్లో డిస్ప్లే చేస్తారు ప్రింట్ చేసి. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది మీ బూత్ ఎక్కడ ఉందని పర్మనెంట్గా మీరు వెళ్ళి ఉంటారు, 4 సార్లు ఓటేసి ఉంటారు. అక్కడ అంటించారు గోడ మీద. స్కూల్లో ఏదైనా ఉండొచ్చు, అది యూజువల్లీ బయట వాలంటీర్స్ కూడా ఉంటారు. అది ఆ రోజు వాళ్ళు అంటించారు, ఒక వీక్ లాగా అక్కడే ఉంటుంది. ఒక ఆయన కూడా కూర్చొని ఉంటాడు ఎలక్షన్ కమిషన్ నుంచి. మీరేం చేస్తారు, అక్కడే చూస్తారు నా పేరు ఉందా, అరే నా పేరు ఉందా, అరే నేను బతుకున్నాను కదా, చనిపోయిన రాసిన అక్కడ. సో ఆయన వెళ్ళి కలుస్తారు, చనిపోయిన అరే అవునా, మళ్ళీ మీరు ఒకసారి అప్లికేషన్ పెట్టండి, ఇంకోటి ఒక ప్రూఫ్ ఇచ్చేసేయండి, మీ పేరు ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేసేయండి, నేను చూసుకుంటా అంట. ఇదే లిస్టు, డిలీట్ చేసిన లిస్టు, యాక్చువల్ డ్రాఫ్ట్ లిస్టు 2 లోకల్ ఎలక్షన్ కమిషన్ అక్కడున్న నేషనల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ప్రతి బూత్లో, వాళ్ళకి ఇస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్. ఓకే, ఒక బూత్లో యూజువలీ 1000 మంది 1200 మంది ఉంటారు అంతే ఓటర్స్, వాళ్ళకి ఇస్తారనమాట. ఇది మీరు లిస్ట్ మీద పెట్టుకొని చెక్ చేసుకోండి. మీరు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు, అరే ఈడు ఉన్నాడు కదా, మీరు చనిపోయిన ఉన్నారు, అరే ఈడు పోయింది కదా, ఈ పేరు ఇంకా ఉందని. సో వాళ్ళు ఇమ్మీడియట్లీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు, దాన్ని రీఫిల్టర్ చేస్తారు ఇక్కడ మళ్ళీ. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి ఇది చెప్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 10-12 రికగ్నైజ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్లో 1-2 యాక్టివ్గా ఉన్నారు. దాంట్లో ఒకటి బీజేపీ. వాళ్ళ కార్యకర్తలు తక్కువ ఎక్కడ లేదు, ఇక్కడ వాళ్ళు మస్తు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా పనిచేస్తారు. వాళ్ళకు ఆ సంఘ్ నుంచి వచ్చే ఒక డిసిప్లిన్ అది వాళ్ళ దాంట్లో. అది వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు ఇస్తారు, ఫామ్స్ ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని చెక్ చేస్తారు, ప్రూఫ్
రెసిడెన్స్ ప్రూఫ్ కానీ ఐడి ప్రూఫ్ కానీ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారు. ఏబీస్ మీద ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అంతా చేసి అప్రూవ్ చేస్తారు. ఈ లిస్ట్లో ఈ ఫస్ట్ స్టెప్లో 54 లక్షల మంది నుంచి తీసేసినారు ఓటర్ లిస్ట్ వెస్ట్ బెంగాల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే లాజికల్ డిస్క్రిపెన్సీ. ఓకే. దాంట్లో ప్రాజనీ మ్యాపింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవును. మొన్న వచ్చిన ఒక ఏఐతో చెక్ చేస్తే ఒక మనిషికి అక్కడున్న ఒక ఓటర్ లిస్ట్లో ఒక ముసలాయనకి 62 సంవత్సరాలు ఎంత ఉంది, ఆయనకి 435 పిల్లలు ఉన్నారు. 435 మంది పిల్లలు ఆయన పేరు మీద అంతమంది మా నాన్నగారు అని చెప్పి ఆయన పేరు పెట్టుకున్నారు అడ్రస్తో సహా. ఒక ముసలాయనకి నచ్చని ఫేక్ అది. ఫేకే. అదే ఇండస్ట్రియల్ లెవెల్లో జరిగిందని ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్. అది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి మీరు అడిగారు కదా, వెస్ట్ బెంగాల్ నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నాడు ఆయన 2002 లిస్ట్లో ఉన్నాడు, ఆయన పేరే పెట్టుకుందాం మా నాన్నగారి పేరు అని చెప్పి పెట్టుకున్నాడు. ఇంకా వేరే పేరు దొరకనట్టు ఆయన పేరే నచ్చిన అదే పేరు మీద ఒక ఐడి కార్డు తయారు చేసుకుంటాడు. ఓకే. ఆయనలాగా 430 మంది అట్లనే ఆలోచించిండ్రు. ఓకే. కొత్త మ్యాచ్ చేసినప్పుడు 430 మంది వచ్చినట్ల. ఒకటే కదా, చాలా ఉన్నాయి అట్లాంటివి. ఒకరికైతే 18 సంవత్సరాలని ఆయన కొడుకు పుట్టిండు. కొడుకుకి ఏమో 4 సంవత్సరాలు అంట ఇప్పుడు. అంటే కొడుకు పుట్టినప్పుడు ఇది 14 సంవత్సరాలు. బాల్య వివాహం సార్. ఒకడు 22 సంవత్సరాల్లో గ్రాండ్ ఫాదర్ అయిపోయింది ఒకడు. ఓ మై గాడ్. ఇట్లాంటి వెస్ట్ బెంగాల్లో మస్తు ఫ్రాడ్. దానికో మిగతా స్టేట్స్ అన్నీ అయిపోయినాయి. తమిళనాడు కూడా చాలా గొడవ చేసి, తమిళనాడులో 70 లక్షల మంది కూడా, తమిళనాడు కూడా మంచి తీసి 70 దాకా పోయింది అక్కడ, 1 కోటి మంది దాకా. అక్కడ కూడా 1 కోటి మంది, సారీ ఆల్మోస్ట్ 1 crore పోయింది అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ స్మాల్ అమౌంట్. అందరూ అన్ని స్టేట్స్ నుంచి పోయాయి. కానీ ఇంత పెద్ద గొడవ జరగలేదు అప్పుడు. తమిళనాడులో ఫస్ట్ 1 crore తీసిన తర్వాత 20 లక్షలు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 70 lakhs. సో ఏ స్టేట్ ఇంత గొడవ చేయలేదు వెస్ట్ బెంగాల్ లాగా. ఈమె కోర్టుకి వెళ్తుంది, ఆపడానికి ట్రై చేస్తుంది, ఎస్ఐఆర్ వద్దు, ఎస్ఐఆర్ ఇప్పుడు ఎందుకు, ఎలక్షన్స్ వచ్చేసింది, మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే భయం. బికాజ్ ద యావరేజ్ విన్నింగ్ మార్జిన్ టీఎంసీ క్యాండిడేట్స్ది అక్రాస్ ద స్టేట్ యావరేజ్ ఒకటి పైన ఉండొచ్చు, ఒక క్రింద ఉండొచ్చు, ఒకటి 50,000తో ఖర్చు ఉంటారు, ఒకటి 5,000 ఖర్చు ఉంటాడు. యావరేజ్ ఇస్ 25,000. సో మీరు 230 ఎంత కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 290 కాన్స్టిట్యున్సీలో మీరు మల్టిప్లై చేస్తే 290 ఆడ్ మీరు మల్టిప్లై చేస్తే మీకు తెలిసిపోతుంది. అట్లీస్ట్ ఒక 150 కాన్స్టిట్యున్సీలో ఫార్చ్యూన్స్ మారిపోతుంది. ఓకే. ఇది మమతా బెనర్జీకి భయం, ఇదే ఆమెకి భయం అన్నమాట. బీహార్లో అదే జరిగింది, మీకు గుర్తుంటుంది. బీహార్లో ఓడిపోతున్నారు అని చెప్పి బీజేపీ గెలిచిన సీక్రెట్ అది. ఎందుకంటే ఆర్జేడీ అండ్ కాంగ్రెస్కి అక్కడ ఉన్న డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళే ఓటేస్తారు వెళ్ళి, వీళ్ళ పార్టీ వాళ్ళు. సడన్గా పేర్లనే ఎగిరిపోయినాయి. ఎవరికి ఓటేస్తారు ఇప్పుడు? ఎవరు వేయలేరు, వాళ్ళు లేరు. దానికోసం ఇంత గొడవ. మీరు గుజరాత్లో ఏమైనా చూసారా? ముఖ్యమంత్రి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండా? 68 లక్షల మంది తీసేసిండు. లేదు సార్, ఏ స్టేట్మెంట్ లేదు. రాజస్థాన్లో పోయిండు 38 అంతా, అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. మధ్యప్రదేశ్ నో ఇష్యూ. తమిళనాడు కూడా స్టాలిన్ కూడా మాట్లాడలేదు. పినరాయి విజయన్ కేరళలో అన్నిటికంటే తక్కువ 8 లక్షలు ఫేక్ ఓటర్స్ తీసేసిండు. ఫేక్ అని చెప్పలేము, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బికాజ్ ఇట్ ఐదర్ డూప్లికేట్ ఆర్ డెడ్. అట్లాంటి ఏ కేటగిరీలో వస్తుందో తెలియదు కానీ 8 లక్షల మంది అయితే తేలింది లెక్క. మొత్తం ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇవాళ కూడా సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే మన దగ్గర ఆల్మోస్ట్ 50 నుంచి 60 లక్షల మంది వీ హ్యావ్ టు చెక్. కొంత లిస్టులో 80 కూడా అంటున్నారు. 80 లక్షల మంది లిస్ట్ ఉంది. వీళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేయాలంటే మాకు 82 రోజులు పడుతుంది. 82 రోజులు అంటే 3 నెలలు అప్రాక్సిమేట్ 3 నెలల లోపల ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ కావాల్సింది, జరగాల్సింది. ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఏమన్నారు, ఫైన్, పక్కన రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి అక్కడున్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా తెచ్చుకోండి. బట్ ద వర్క్ హ్యాస్ టు గెట్ డన్. మేము ఆ చూసి వర్క్ ఆపం. ఎస్ఐఆర్ హ్యాస్ టు హ్యాప్. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్పట్లేదు. ఆమె అనుకున్నది ఇదంతా మొత్తం వాళ్ళ వైలెన్స్తో ఆపుదాం అనుకుంది ఆమె. అదే జరిగింది యాక్చువల్లీ. సో వెస్ట్ బెంగాల్ డీజీపీని సుప్రీంకోర్టు పిలిచారు. ఒక్క వైలెంట్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా ఈ జడ్జిని కొట్టడానికి వెళ్తానో ఏదైనా కానీ, ఎందుకు ఈఆర్ఓ చాలామందిని కొట్టిండ్రు వాళ్ళు, టీఎంసీ వాళ్ళు వచ్చి. దాని నడిమిట్లో 3 సస్పెండ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు. సస్పెండ్ చేయలేదు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు చేశారు.
దాంట్లో ఒక్కడే చేసింది, ముగ్గురు కూడా, ఒక్కరు కాదు ముగ్గురు కూడా ఏం చేసిందంటే, ఒకరైతే ఫేక్ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఈజ్ అప్రూవింగ్ అథారిటీ, ఆలోచించండి, ఈ యాక్సెప్టెడ్ ఫేక్ డాక్యుమెంట్, ఎందుకు టీఎంసీ వాడు. ఓకే. ఇంకోటి ఏం చేసిందంటే వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ టీఎంసీ పార్టీ వాళ్ళకి ఇచ్చేసిండు. ఓటీపీస్ అన్ని కూడా, అండ్ ఓటీపీస్ ఎవ్రీథింగ్. ఐ మీన్ వీళ్ళు అప్లోడింగ్ ఫార్మ్స్ దాంట్లో నడుస్తుంది, వీళ్ళు Login జాబ్ ఇస్ and అప్లోడ్ ఫార్మ్స్, వాళ్ళు కచ్చరాలాగా అప్లోడ్ చేసుకున్నారు. ఈయన ఐడి పెట్టుకుని సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు చేయలేదు, ఇనిషియల్లీ 2 వారాలు చేయలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ అన్నిటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి. లక్కలీ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. ఓకే. లేకుండా మీరు పని చూసుకుని మాకేం తెలుసు అని చెప్తే ఏం చేయలేము. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ని కొట్టారు, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళ ముందర ధర్నా చేశారు వాళ్ళ ఆఫీస్లో. ఎందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర 3 సార్లు వచ్చారు టీఎంసీ వాళ్ళు. లాస్ట్ టైం మమతా బెనర్జీ వచ్చింది, వెళ్ళి వాళ్ళ టేబుల్ మీద కొట్టిందంట, చీఫ్ జస్టిస్ టేబుల్ మీద. యూ హ్యావ్ టు లిజన్ టు మీ అంటే ఒకటి హావ్ అని కొట్టిందంట టేబుల్ మీద. ఆమె ఏమనుకుంటుందంటే వెస్ట్ బెంగాల్ ఏమో ఆమె జాగీర్ అనుకుంటుంది. ఆమె జాగీర్ కాదు అది. త్రిపుర లాంటి రాష్ట్రంలో 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ని, మాణిక్ సర్కార్ గవర్నమెంట్ని కొట్టిపడేసిన బీజేపీ కదా. అక్కడ ఎట్లా చేశారంటే మెథాడికల్గా పనిచేశారు వాళ్ళు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పోయిన ఎలక్షన్లో బీజేపీకి 70 సీట్లు అంత వచ్చింది, 70-77 అంత వచ్చింది. దాంట్లో కొంతమంది డిఫెక్ట్ అయిపోయారు, కొంతమంది పార్టీలో చాలామంది ఉన్నారు, 70 దాకా ఉన్నారు ఇప్పుడు కూడా. వీళ్ళకేమో 215 అంత వచ్చింది. ఓకే. సో ఈసారి జరగబోయే ఎలక్షన్లో ఈ 75 అనేది డబుల్ అయిపోతే దెన్ మమతా బెనర్జీ ఇస్ ఫినిష్డ్. ఓకే. ఓకే, ఎందుకంటే 215 తగ్గుతుంది అప్పుడు, అక్కడి నుంచి వాళ్ళ ఫిగర్ కూడా తగ్గిపోతుంది బై 75. ఓకే. సో ఇద్దరు మ్యాచ్ అయిపోతారు ఆల్మోస్ట్. అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ మినిట్ క్యాంపెయినింగ్లో ఉంటుంది అంతా. ఇది ఎఫెక్ట్ కాబోతే మ్యాక్సిమం 24 పర్గనాస్, మిద్నాపూర్, మాల్డా అండ్ కల్కటా, అవుటర్ కల్కటా, ఇదంతా స్ట్రాంగ్ హోల్డ్ టీఎంసీ. ఇది ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఇదంతా. ఓకే. దాని నుంచి ఇప్పుడు మ్యాక్సిమం తీసేస్తున్నారు లిస్ట్. ఈ మార్జిన్, నేను చెప్పిన మార్జిన్ గుర్తుపెట్టుకోండి, 25,000 ఓట్లు. అది కూడా ఇంపాక్ట్ కావాలి. సో ఓవరాల్ మీరు చూస్తే ఎస్, ఇది ఫస్ట్ టైం ఇది జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్లో, హిస్టరీలో. 1950 వి బికేమ్ ఏ రిపబ్లిక్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ని సహాయించడానికి జ్యుడిషియరీ ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళ ఆఫీసర్స్ని పంపించి చేపించారు. ఫస్ట్ టైం కోర్టులో పని అంతా ఆపేసి ఈ పని చేయండి రా నాయన అని చెప్తున్నారు. ఆలోచించండి, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది ఎంతదాకా వెళ్తుంది మనం చూడాల్సింది. సుప్రీంకోర్టు అయితే చెప్పారు 28th of this month, ఫిబ్రవరి 28వ తారీఖు మీరు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేసేయండి ఫిబ్రవరిలో. దాని తర్వాత యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ క్లియర్ మీరు లిస్ట్ అప్డేట్ చేసుకెళ్ళండి. టిల్ ద డేట్ ఆఫ్ నామినేషన్ దాకా మీరు దీన్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. దాని తప్పుగా చాలామంది ఇవాళ న్యూస్ ఛానల్స్ అందరూ టిల్ ద డేట్ ఆఫ్ పోలింగ్ అంటున్నారు. పోలింగ్ కాదు, టిల్ ద డేట్ ఆఫ్ నామినేషన్. యూజువలీ ఇట్లాంటిది లిస్ట్ ఫైనలైజ్ చేసేది ఎప్పుడంటే డ్రాఫ్ట్ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసేది ఎలక్షన్ మోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన దానికన్నా ముందు అనమాట. సరే, దానికన్నా మీకు టిల్ యూ కెన్ రిజిస్టర్ టిల్ ద నామినేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. క్యాండిడేట్ నామినేషన్ తీసుకున్న దాకా మీరు పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వెస్ట్ బెంగాల్ మనం చూడాలి. బీహార్లో 68 పోయిందంటే ఆ రికార్డ్ బీట్ చేస్తారా? బీహార్లో 64, సారీ, అండ్ గుజరాత్లో ఉన్న 68 బీట్ చేస్తారా? లేక చెన్నైలో ఉన్న, తమిళనాడులో ఉన్న 70 లక్షలు బీట్ చేస్తారా? చూడాల్సింది. లేదా కేరళ వరకే సెట్ అవుతారో కూడా చూసుకోలేదు. ఆల్రెడీ 54 పోయినాయి కదా ఆల్రెడీ. ఈ 54 మీద ఇంకో 54 పడితే కోటి అయిపోతుంది అత్యల్పంగా అంటే. సో దట్ ఈజీగా, ఎందుకంటే మీ దగ్గర 1,20,00,000 మంది రివిజన్ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళ ప్రోజనీ మ్యాపింగ్ కానీ వాళ్ళ లాజికల్ డిస్క్రిపెన్సీ చెక్ చేస్తున్నారు. దాంట్లో 50% క్లియర్ అయిపోయింది అనుకోండి, 50% మళ్ళీ పడతారు కదా ఇక్కడ వచ్చి. సో 54 + 50 1 crore అయిపోతుంది. సార్ మనం కూడా దీనికి ఏమైనా సిద్ధపడాలా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫస్ట్ మీ పేరు ఉందా లేదా లిస్ట్లో చెక్ చేసుకోండి. ఇప్పుడున్న లిస్ట్లో ఉంటే పండుగ చేసుకోకండి. ఎందుకంటే 2002 లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, అప్పుడు మీరు ఓటింగ్ లిస్ట్కి ఆ ఏజ్లో ఉన్నారా లేదా. ఓకే, ఉన్నారు, ఆ టైం లిస్ట్ ఇప్పుడు మీకు దొరకదు, మీరు వెళ్ళి చూస్తే కూడా ఉండదు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఎలక్షన్ కమిషన్. ప్రాసెస్ మొదలయ్యేప్పుడు వాళ్ళు ఈ లోకల్ పొలిటికల్ పార్టీస్ని వాళ్ళు బిఎల్ఓస్ అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, బిఎల్ఏస్, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్. వాళ్ళతో సహా కలిసి పనిచేస్తారు. ప్రతి ఇంటికి వస్తారు, కొంతమంది వస్తారు, లేదు పొలిటికల్ పార్టీ వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు ఉంటే తోడొస్తారు, తోడొచ్చి ఫామ్స్ ఇస్తారు అన్ని ఇంట్లో. అమ్మ ఇది నింపి ఇచ్చేసేయండి, మేము 3 రోజుల తర్వాత వస్తాం తీసుకుంటామని చెప్పి. ఓకే, దాంతోపాటు ఈ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే పెట్టండి, 11 డాక్యుమెంట్ ఏదైనా ఒకటి పెట్టేసేయండి చాలంటారు.
అరే బాబు నాది 11 కూడా లేదు, ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేయాలని. ఓకే, ఇదంతా అయిన తర్వాత సో ఈ ఫస్ట్ స్టెప్ ఇస్ మీ పేరు 2002 లిస్ట్లో ఉందా లేదా మీకు తెలియదు. ఓకే, అది చెక్ చేసుకోవాలంటే వాళ్ళు వస్తారు ఫస్ట్ స్టెప్. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ అది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది, కావాలంటే మీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టుకోవచ్చు యూట్యూబ్లో. ఆ లిస్ట్లో యూ కెన్ పుట్ అ డిస్క్రిప్షన్ సెయింగ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ అవైలబుల్. మీరు ఏమేమి రెడీ పెట్టుకోవాలి, ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇస్తే అయిపోతుంది మీకు ఆ 11లో. మీ అమ్మ నాన్నగారు ఆ టైంలో ఓటర్ లిస్ట్ కన్నా వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ ఉందా లేదా, పాతవన్నీ. ఇప్పుడు కేరళది మన పబ్లిష్ అయినప్పుడు మా అమ్మగారికి ఉండేది అప్పుడు, నేను చూసాను దాంట్లో నాకు ఇది తెలిసిపోయింది. దాంట్లో ఆల్ఫా న్యూమరిక్ లేదు, ఓన్లీ న్యూమరిక్ ఉందని, అది కూడా 6 డిజిట్ ఉంది ఓటర్ ఐడి కార్డ్ నంబర్. సో అప్పుడు ఉండే. దాంతో ఏమైందంటే మా చెల్లకి ఆమె రిజిస్టర్ అయిపోయింది, దాంతోనే ఆటోమేటిక్ షీ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ఇట్ లిస్ట్. ఓకే, ఆమె 91లోనే ఓటర్ ఉండే ఆమె. సో దిస్ నో ప్రాబ్లం. కేరళలో నా పేరు కనిపించింది, ఇక్కడ 4 కార్డులు ఉండే, అక్కడ ఒక కార్డు కనిపిస్తుంది. అది మొత్తం ఇప్పుడు 5 ఉన్నాయి సార్. లేదు, అది 2002లో ఉండే. 2లో ఉండే, ఇప్పుడు లిస్ట్లో లేదు నా పేరు, తీసేశారు వాళ్ళు. కానీ 2002 లిస్ట్ కనిపిస్తుంది. ఆ 2002 లిస్టు వాళ్ళు మా దగ్గర ఈ ఆశా వర్కర్స్ వచ్చారంట ఇంటికంతా, అక్కడ లోకల్ పంచాయత్ ఆఫీషియల్స్ వచ్చారంట. సో వాళ్ళ లిస్టు సాఫ్ట్ కాపీ కూడా ఇచ్చిందంట. సాఫ్ట్ కాపీలో నాకు అనిపించింది నా పేరు మా తమ్ముడి పేరు కూడా ఉంది. ఈ స్టిల్ ఎ ఓటర్ ఇన్ కేరళ. మా సిస్టర్ కూడా, వాళ్ళ హస్బెండ్ పేరు లేదు లిస్ట్లో. ఓకే, మళ్ళీ ఇప్పుడు మొత్తం ప్రూఫ్ పెట్టి ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చి పేరు ఉంది ఆయన. సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కాదు లాస్ట్ డే మనం చూస్తుంటే ఎప్పుడు ఎలక్షన్ రోజు పొద్దున చాలామంది ఉంటారు, బూత్ దగ్గర వెళ్ళి టేబుల్లో వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు కదా, మా పేర్లా నా పేరు లేదంటే మొన్న ఉండే కదా, మొన్న ఓటేసినా కదా మున్సిపల్ ఎలక్షన్కి, దీనికి అంటారు. సారీ, ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు, డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి మీ పేరు ఒకసారి. ఆన్లైన్ కూడా చెక్ చేసుకోవచ్చు, యాప్ ఉంది, మీ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓటర్ ఎలక్షన్ కమిషన్ హెల్ప్ లైన్, దాంట్లో చేయండి. చేయకుండా ఇంట్లో కూర్చొని అరే అందరు నా వాళ్ళు వచ్చి నాకు చేస్తారంటే చేయరు. ఇప్పుడు ఈవెన్ మీకు స్లిప్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అందరూ ఆన్లైన్లో ఉన్నారు. అవును సార్, మీ నంబర్ నోట్ చేసుకోండి, అంతే అయిపోతుంది. పీస్ ఆఫ్ పేపర్ మీద రాసుకొని తీసుకెళ్ళండి, అక్కడ వెళ్తే మీ పేరు కనిపిస్తుంది, అయిపోతుంది. ఇది ప్రాబ్లం. సో మీరు ఆ టైంలో యు ఆర్ నాట్ ఎ ఓటర్, దెన్ స్లైట్లీ టఫ్ కొంచెం, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ రెడీ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. సార్ అప్పుడు యు ఆర్ ఎ ఓటర్, దెన్ దేర్ ఇస్ నో ఇష్యూ. మీరు రిపీట్ అయితే వస్తున్నారా, అదే మీ లాస్ట్ ఇప్పుడు 2000 ఎప్పుడు జరిగింది 24 జరిగిన ఎలక్షన్ లోక్సభ, దాంట్లో మీ పేరు ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. అని ఉందంటే ఆ లిస్ట్లో మీ ఐడి కార్డ్, స్పెషల్లీ మీ ఎపిక్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎపిక్ కార్డ్ లేదంటే మీరు ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అది. ఓకే, ఇది చేయాల్సింది. సో హోప్ఫుల్లీ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు కూడా ఇక్కడి నుంచి కూడా ఎంతమంది పోతారో మనం చూడాల్సింది. నా అంచనా ప్రకారం పెద్ద స్టేట్లు చూస్తే మనకు 4 కోట్ల పాపులేషన్, వెస్ట్ బెంగాల్తో కంపేర్ చేయలేం, బీహార్తో కంపేర్ చేయలేం సార్. సో మన దాంట్లో 4 కోట్లు అంటే నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 40 లక్షల మంది పోతారు. 30 నుంచి 40 లక్షల మంది ఈ ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారు. అది చెప్పలేం, ఐఎమ్ గెస్సింగ్. ప్రాబబిలిటీ చూస్తారు చూడండి ఎంత ఉంటుంది అని, దాని ప్రకారం అది నా ఫిగర్ ఇస్ దిస్, కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇంత ఉండొచ్చు మనదని చెప్పేసి, అంతే. సో అది ఓటు వేయకపోవడం అంటే నువ్వు బ్రతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. సో ఇందాక చెప్పినట్టు ఆ అంచనా ప్రకారం 40 లక్షల మంది కార్డ్స్ తీసేసే అవకాశం ఉందంటున్నారు కదా, నువ్వే గనక బ్రతుకుంటే ఆ కార్డులో నీ పేరు ఉందో లేదో చూసుకొని మళ్ళీ 3 దాన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. సో నీకు ఆల్రెడీ ఇంట్లో ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఈసారి వెళ్ళి ప్రశాంతంగా ఓటు వేసేస్తాను అని అనుకుంటే అది పొరపాటే. వెళ్ళండి, చూసుకోండి, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది. మీ లోకల్ ఆఫీసెస్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేసుకోండి, మీ పేరు ఉండేది చూసుకోండి. అండ్ సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అయితే ఎంత ఇంపార్టెంటో, 45 లక్షల పెండింగ్ కేసుల్ని ఓ పక్క పెట్టుకొని మరి మొత్తం జ్యుడిషియరీ సిస్టమ్ని అక్కడ బెంగాల్లో పెట్టడానికి కారణం ఏంటి, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు జియో పాలిటిక్స్ గురించే కాదు, నేషనల్ పాలిటిక్స్ లెవెల్లో కూడా ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది రాబో దేశ రాజకీయాలు అనేది కూడా మాకు ఇప్పుడు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చింది సార్. అండ్ ఇప్పుడు మా మీద ఎంత బాధ్యత ఉందో కూడా తెలిసింది. వెంటనే మా కార్డ్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.